అస్సలాము అలైకుం అందరికీ. ఇప్పుడు మనం ఒక చిన్న కాని చాలా విలువైన ప్రయాణం మొదలు పెడదాం. ఖురాన్లో పేరుతో చెప్పిన 25 మంది ప్రవక్తల గురించి సింపుల్గా ఈజీగా మాట్లాడుకుందాం. పెద్ద పెద్ద పదాలవసరం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి ఒక చిన్న పాఠం తీసుకుందాం. మొదలు మన అందరి తండ్రి అయిన ఆదం అలైహిస్సలాం దగ్గరనుంచి. అల్లాహ్ ఆయనను మట్టితో సృష్టించాడు. జన్నతులో నివసించారు. కాని శైతాన్ మోసంతో ఒక తప్పు జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే ఆయన వెంటనే తౌబా చేశారు. అల్లాహ్ క్షమించాడు. మనకు మొదటి పాఠం క్లియర్. తప్పు చేయకపోవడం గొప్పది కాదు. తప్పు చేసిన వెంటనే అల్లాహ్ దగ్గరకు తిరిగి రావడం గొప్పది. ఇద్రీస్ అలైహిస్సలాం. ఆయన గురించి ఖురాన్ ఎక్కువగా చెప్పదు, కాని ఒక గొప్ప విషయం చెబుతుంది. ఆయన జ్ఞానవంతుడు, నిజాయితీ గలవాడు. అల్లాహ్ ఆయనను ఉన్నత స్థాయికి ఎత్తాడు. మనకు పాఠమేమిటంటే జ్ఞానం, క్రమశిక్షణ మనిషిని నిజంగా పైకి తీసుకెళ్తాయి. తర్వాత నూహ్ అలైహిస్సలాం 950 సంవత్సరాలు ప్రజలకు దావత్తిచ్చారు. ఒకే విషయం, అల్లాహ్ ఒక్కరే అని. చాలామంది వినలేదు. అయినా ఆయన ఆపలేదు. చివరికి వరదొచ్చింది. విశ్వసించిన వారు రక్షించబడ్డారు. ఇక్కడ మనం నేర్చుకోవలసింది మన పని ప్రయత్నం చేయడం, ఫలితం అల్లాహ్ చేతిలో ఉంటుంది. హూద్ అలైహిస్సలాం ఆద్ ప్రజలకు పంపబడ్డారు. వాళ్లు చాలా బలవంతులు, గర్వంతో నిండిపోయినవారు. హూద్ అలైహిస్సలాం వారికి వినయాన్ని నేర్పారు. వారు వినలేదు. చివరికి తుఫాను శిక్ష వచ్చింది. పాఠం, ఎంత శక్తి ఉన్నా వినయం లేకపోతే ఉపయోగం లేదు. స్వాలిహ్ అలైహిస్సలాం థమూద్ ప్రజలకు పంపబడ్డారు. అల్లాహ్ ఒక అద్భుత ఒంటెను సూచనగా ఇచ్చాడు. దానిని గౌరవించమన్నాడు. వారు అవిధేయత చేశారు. చివరికి భూకంపం శిక్ష వచ్చింది. మనం నేర్చుకోవలసింది, అల్లాహ్ ఇచ్చిన సూచనలను చిన్నచూపు చూడకూడదు. ఇబ్రహీం అలైహిస్సలాం గురించి మాట్లాడితే హృదయం మృదువవుతుంది. చిన్న వయసులోనే విగ్రహాలను తిరస్కరించారు. అగ్నిలో పడేశారు. కాని అల్లాహ్ అగ్నిని చల్లగా మార్చాడు. తన కుమారుణ్ణి కూడా అల్లాహ్ ఆజ్ఞకు సిద్ధంగా త్యాగం చేయడానికి ముందుకొచ్చాడు. సంపూర్ణ సమర్పణ అంటే ఇదే. మనకు పాఠం, అల్లాహ్పై నమ్మకం పూర్తి ఉండాలి. లూత్ అలైహిస్సలాం తమ సమాజంలో వ్యాప్తి చెందిన అనైతికతకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఒంటరిగా ఆయన సత్యం చెప్పారు. ప్రజలు వినలేదు. శిక్ష వచ్చింది. మనకు పాఠం, తప్పు జరుగుతున్నప్పుడు మౌనం ఉండకూడదు. ఇస్మాయిల్ అలైహిస్సలాం తండ్రి పరీక్షలో భాగమయ్యారు. చిన్న వయసులోనే అల్లాహ్ కోసం సిద్ధపడ్డారు. కాబా నిర్మాణంలో సహకరించారు. విధేయత అంటే ఇదే. ఇస్హాక్ అలైహిస్సలాం వృద్ధాప్యంలో ఇబ్రహీం అలైహిస్సలాంకిచ్చిన బహుమతి. ఇది మనకు అల్లాహ్ కరుణ ఎంత అద్భుతమో గుర్తుచేస్తుంది. యాకూబ్ అలైహిస్సలాం తన కుమారుడు యూసుఫ్ దూరమైన ఆశ వదల్లేదు. కన్నీళ్లు పెట్టినా అల్లాహ్ మీదే ఆశ అన్నారు. మనకు పాఠం, నిజమైన సహనమంటే ఆశ వదలకపోవడం. యూసుఫ్ అలైహిస్సలాం బావిలో పడేశారు. బానిస అయ్యారు. జైలుకు వెళ్లారు. కాని చివరికి ఈజిప్ట్లో గౌరవస్థానం పొందారు. ఆయన జీవితం ఒక మాట చెబుతుంది, కష్టాలు తాత్కాలికం, అల్లాహ్ ప్లాన్ గొప్పది. షువైబ్ అలైహిస్సలాం వ్యాపారంలో మోసం చేయవద్దని చెప్పారు. తూకంలో నిజాయితీ నేర్పారు. మనకు పాఠం, డబ్బు విషయంలో కూడా దైవభయం ఉండాలి. అయ్యూబ్ అలైహిస్సలాం తీవ్రమైన పరీక్షలు, ఆరోగ్యం, సంపద, కుటుంబం అన్నీ దూరమయ్యాయి. అయినా ఒక్క మాట కూడా ఫిర్యాదు చేయలేదు. చివరికి అల్లాహ్ ఆయనను తిరిగి గౌరవించాడు. మనకు పాఠం, సహనం చివరికి ఫలిస్తుంది. ధుల్కిఫ్ల్ అలైహిస్సలాం బాధ్యతగల నాయకత్వం, నిశ్చల విశ్వాసం. మూసా అలైహిస్సలాం ఫిరౌన్కు ఎదురొద్దారు. సముద్రం చీలింది. తౌరాతివ్వబడింది. ఆయన జీవితం ధైర్యానికి ప్రతీక. మనకు పాఠం, అన్యాయం ఎంత పెద్దదైనా అల్లాహ్ సహాయం ఇంకా పెద్దది. హారూన్ అలైహిస్సలాం మూసా అలైహిస్సలాంకు తోడుగా నిలబడ్డారు. మృదువైన స్వభావం, సహకారం ఎంత ముఖ్యం చూపించారు. దావూద్ అలైహిస్సలాం జాలూతును ఓడించారు. జబూర్ ఇవ్వబడింది. రాజుగా ఉన్న వినయం కోల్పోలేదు. సులైమాన్ అలైహిస్సలాం గొప్ప రాజ్యం, జిన్నులు పక్షులు కూడా ఆయన ఆజ్ఞలో
అయినా ఆయన అన్న మాట గుర్తుంచుకోండి, ఇది నా రబ్బ్ కరుణ. మనకు పాఠం, విజయాన్ని చూసి గర్వపడకూడదు. ఇల్యాస్ అలైహిస్సలాం విగ్రహారాధనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అల్ యసా అలైహిస్సలాం సేవ, పట్టుదల. యూనుస్ అలైహిస్సలాం ఒక తప్పు నిర్ణయం వల్ల తిమింగలం కడుపులోకి వెళ్లారు, కాని అక్కడ కూడా దువా వదల్లేదు. అల్లాహ్ రక్షించాడు. మనకు పాఠం, చీకట్లోనూ అల్లాహ్ను పిలవాలి. జకరియా అలైహిస్సలాం వృద్ధాప్యంలో కూడా సంతానం కోసం దువా చేశారు. అల్లాహ్ యహ్యా అలైహిస్సలాంను ఇచ్చాడు. మనకు పాఠం, దువా ఎప్పుడూ వృధా కాదు. యహ్యా అలైహిస్సలాం పవిత్ర జీవితం, సత్యం కోసం ధైర్యం. ఈసా అలైహిస్సలాం మరియం కుమారుడు, అద్భుత జననం. అల్లాహ్ అనుమతితో అద్భుతాలు చేశారు. అల్లాహ్ ఆయనను పైకి తీసుకున్నాడు. మనకు పాఠం, దయా, వినయం. చివరగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జననం, కష్టాలు, అవమానాలు, హిజ్రా, సమాజ నిర్మాణం, ఖురాన్ పూర్తి అవతరణ. ఆయన జీవితం కరుణ, సహనం, న్యాయం, క్షమ, ఒక పర్ఫెక్ట్ మోడల్. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకుందాం, ప్రతి ప్రవక్త కథ వేరు, పరిస్థితులు వేరు, కాని సందేశం ఒక్కటే, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్యుడు. ఇప్పుడు ఒకసారి మనం మొత్తం ప్రయాణాన్ని వెనక్కి చూసుకుందాం. ఆదం అలైహిస్సలాం మనకు తౌబా నేర్పారు. నూహ్ అలైహిస్సలాం సహనం నేర్పారు. ఇబ్రహీం అలైహిస్సలాం పూర్తి సమర్పణ చూపించారు. మూసా అలైహిస్సలాం ధైర్యం చూపించారు. యూసుఫ్ అలైహిస్సలాం కష్టాల్లో కూడా గౌరవంగా ఉండడం నేర్పారు. అయ్యూబ్ అలైహిస్సలాం బాధల్లో కూడా అల్లాహ్పై నమ్మకం వదలకూడదని చూపించారు. యూనుస్ అలైహిస్సలాం చీకట్లో కూడా దువా చేయాలని గుర్తుచేశారు. మరి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ఎలా జీవించాలో పూర్తి మోడల్ చూపించారు. కాని ఒకసారి ఆలోచించండి, ప్రవక్తల జీవితాలు ఎంత పెద్ద పరీక్షలతో నిండిపోయాయి. అయినా వారు ఆగలేదు, వారు విరగలేదు, వారు అల్లాహ్ మీద నమ్మకం వదల్లేదు. అందుకే ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. కష్టాలు వస్తే పారిపోం, పరీక్షలు వస్తే విరగిపోం. ప్రతి సమస్యలో ఒక పాఠం వెతుక్కుంటాం, ప్రతి పరీక్షలో అల్లాహ్ దగ్గరవుతాం. మన జీవితం కూడా ఒక చిన్న కథే. ప్రశ్న ఏమిటంటే, ఆ కథలో మనం విశ్వాసంతో నిలబడతామా లేదా అన్నది. గుర్తుంచుకోండి, అల్లాహ్ మనల్ని పరీక్షిస్తే ఆయన మనల్ని వదిలేశాడని కాదు, ఆయన మనల్ని ఎదగడానికి అవకాశమిస్తున్నాడు. మనం ప్రవక్తల వారసత్వాన్ని మోస్తున్న ఉమ్మత్. మన బాధ్యత సత్యం మీద నిలబడడం, మన లక్ష్యం అల్లాహ్ సంతోషం. అల్లాహ్ మనందరికీ స్థిరమైన ఈమాన్, సహనం, హిక్మత్ ఇమ్మాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ కథలు, ప్రేరణాత్మక సందేశాలు, ఖురాన్ నుండి పాఠాలు వినాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. మనమందరం కలిసి మంచి విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళదాం ఇన్షా అల్లాహ్.